హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇండియన్ డిఫెన్స్ వారైతే కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వారైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఆర్గనైజేషన్ చూసుకుంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఫ్రెండ్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూడండి, ఖాళీలు ఎన్ని ఉన్నాయండి, 836 ఖాళీలు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జాబ్ లొకేషన్ చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియాలో అయితే మీకు జాబ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు సెలెక్ట్ అయితే మీకు ఆల్ ఓవర్ ఇండియాలోనే ఎక్కడైనా మీకు జాబ్ పొజిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ పోస్ట్ నేమ్ చూసుకుంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్కి అయితే పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 836 పోస్టులు అయితే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ కోసం అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది మనకి www.cisf.gov.in అని. ఈ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే అప్లై మోడ్ చూసుకుంటే ఆన్లైన్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ 20 ఫిబ్రవరి 2024. అంటే సెకండ్ మంత్ 2024 అయితే నోటిఫికేషన్ అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఈ 20 తారీఖులోపు అయితే మీ నోటిఫికేషన్ అయితే మీరు అప్లై చేసుకోవాలి, లేకపోతే మీ అప్లికేషన్ అనేది అప్రూవ్ అవ్వదు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్ 836. అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఎవరు ఉన్నారో వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే డిగ్రీ బీకామ్ బీఎస్సీ ఎనీ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకుని ఎలిజిబుల్ అవుతారు. అండ్ మాక్సిమం ఏజ్ లిమిట్ చూసుకుంటే 35 ఇయర్స్ అయితే అవ్వడం జరిగింది. అంటే మీ యొక్క ఏజ్ అనేది 21 నుంచి 35 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు ఎవరు ఉంటే వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారని చూసుకుంటే ఫ్రెండ్స్, చెకింగ్ ఆఫ్ సర్వీస్ రికార్డ్స్. అంటే ఫ్రెండ్స్, ఇక స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 టోటల్గా 6 స్టేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. స్టేజ్ 1లో మీ యొక్క సర్వీస్ అంటే మీ యొక్క రికార్డ్స్, మీకు క్లీన్ రికార్డ్స్ ఉన్నాయా లేవని, ఏమైనా కేసులు ఉన్నాయా, ఏమైనా వైలెన్స్ కేసులు ఉన్నాయా, కోర్టు కేసులు ఉన్నాయో చెక్ చేస్తారు. అవి లేకపోతే నెక్స్ట్ స్టెప్ మిమ్మల్ని అయితే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామ్కి అయితే మిమ్మల్ని అయితే స్టేజ్ 2కి అయితే సెండ్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 2లో మీరు ఎగ్జామ్ అయితే రాయడం జరుగుతుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు పాస్ అయితే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫెయిల్ అయితే మాత్రం రిటర్న్ ఇంటికి వచ్చినాయి. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో కూడా పాస్ అయిన వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని పెట్టడం జరుగుతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే చేయడం జరుగుతుంది. మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క అప్లికేషన్ సంబంధించిన వరకు ఫీజు అయితే నీల్ ఫ్రెండ్స్, ఎటువంటి ఫీజు పే చేయాల్సి లేదు, ఒక రూపాయి కూడా పే చేయాల్సి లేదు. అండ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ముందు డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ఇవ్వడం జరిగింది. లింక్ మీద క్లిక్ చేస్తే మీకు విండో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అక్కడ మీ యొక్క న్యూ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది. ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే లాగిన్ అవ్వండి. కొత్త వాళ్ళు అయితే న్యూ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది. న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. మీ యొక్క నేమ్, యాజ్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మీ డేటా అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మీరు ఏం చేస్తున్నారు, మీకు ఫొటోస్ అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అందులో ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ సిగ్నేచర్ అండ్ మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అని కూడా దాంట్లో అయితే మీ 10th సర్టిఫికేట్, మీ ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాలి. అండ్ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా అప్డేట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ స్టార్ట్ అయ్యే డేట్ చూసుకుంటే జనవరి 20, 2024 నుంచి ఫిబ్రవరి 22, 2024 అయితే 1 మంత్ అయితే మనకి టైం అయితే ఇవ్వడం జరిగింది. 1 మంత్ నోటిఫికేషన్కి ఎవరైతే డిఫెన్స్లో జాయిన్ అవ్వాలని ఆశ ఉన్న వారు ఉన్నారో వాళ్ళైతే నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ 25/2/2024. హార్డ్ కాపీ సబ్మిట్ చేయడానికి 25/2/2025 ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ హార్డ్ కాపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ 10/3/2024. మార్చ్ 10th, 2024 అయితే మీకైతే హార్డ్ కాపీస్ అప్లికేషన్ ఫామ్స్ అయితే వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ స్క్రిప్టినిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎపిటెక్స్ అండ్ దేర్ హ్యాండ్ కాపీస్ 3rd March 2024. Date of submission of data of accept reject candidates FHQ recent branch of MX format 5/4/2024. ఈ డేట్స్లో మనకైతే ఇక డేట్ ఆఫ్ యాక్సెప్ట్ రిజెక్ట్ క్యాండిడేట్స్ అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేయాలనుకున్నారో వాళ్ళైతే కింద కామెంట్లోని అప్లై సిఐఎస్ఎఫ్ అని కామెంట్స్ అయితే వీడియో చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన వీడియో అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా 10th క్లాస్ మీరు ఏ ఎగ్జామ్ నోటిఫికేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. 10th క్లాస్ వచ్చే ప్రతి నోటిఫికేషన్ మన వీడియో అయితే మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.